హలో అందరికీ. అసలు అక్కడ ఏముందంటే వెజిటేబుల్ది నేను బిర్యానీ చేద్దామని చెప్పి నూడిల్స్ ప్యాకెట్ ఆల్రెడీ డిమార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ మా వాళ్ళు చికెన్ నూడిల్స్ కావాలని చెప్పి అన్నారు. యాక్చువల్గా అప్పుడు ఇంకా చికెన్ తీసుకురావడానికి లేక నేనైతే ఎగ్ నూడిల్స్ అయితే చేశాను. దాని ప్రాసెస్ ఏం చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా సమ్మర్ వచ్చిందంటే వాళ్ళు ఏం అడిగితే అదేగా చేయాలి మనం. ఇంకా ఉన్నది మొత్తం అంతా చేసేద్దాము అని చెప్పేసి నేనైతే ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. మనం ఇంట్లో పెద్ద చెఫ్ అయితే అయిపోయాము. అయితే ఇందులో చేద్దాం అనుకునేసరికి చిన్నగా కనిపించడం వల్ల నేను ఏం చేయలేదు. ఇక్కడ ఏంటంటే పెద్ద గిన్నెలో పెడితే కొంచెం ఏమంటారు దాన్ని స్పేస్ ఉంటుంది కదా, స్పేస్ ఉంటే బాగా వచ్చిద్ది. సో అందుకని చెప్పి నేను పెద్ద దాంట్లో వేసాను. ఆల్రెడీ ఇది బయట చికెన్ నూడిల్స్ మనకి ఎలా దొరుకుతాయో ఇంకా అలాగే చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నా. ఇక్కడ టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకుని ఈ వాటర్ అంతా ఒక దాంట్లోకి చేసి ఇంకా ఇక్కడ ఇవైతే నేను ఒక 5 eggs తీసుకుని మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ జనాలు ఏం చేస్తారని చూపిస్తున్నాను. నేనైతే బాగా స్వెట్ పట్టేస్తుందని చూపిస్తున్నాను మీకు చూడండి. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. అయితే ఇక్కడ ఎగ్ అయితే ఆల్రెడీ మ్యాష్ చేస్తాను. ఎగ్గు చికెన్ ఉంటే ఇంకా బాగుండేది. సింపుల్గా అయితే చేస్తే మా అమ్మాయి చూసారు ఎలా వచ్చి ఏం చెప్తుందో. ఇంకా ఫైనల్గా అయితే స్మాల్ వ్లాగ్ నేను తీయాలనుకున్నాను. షూట్ అయితే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తాను. కొంచెం గరం మసాలా అదంతా ప్రాసెస్ చూపించాలంటే స్వెట్ వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి నేను సింపుల్గా చేసేసి ప్రాసెస్ ఏం పెట్టకుండా చూపిస్తున్నా. మా వాడు చూపించు కెమెరా అంటే నా ఫేస్ చూపిస్తున్నాడు. నా మొహం అసలు అందంగానే లేదన్నా. నేను పెద్ద వంట మనిషిని చేస్తారా బాబు, నేను ఇంత పెద్ద పెద్ద వంటలు ఎలా చేస్తున్నాను నేను అసలు అవసరం అనిపించింది. ఇంకా వీళ్ళకి టమాటా సాస్ కావాలని మా ఫ్రెండ్స్ కోసం ఇదంతా వాడు అడిగాడు. వాడు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలైనా తీర్చేయాలి ఈ మే నెలంతా. మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా. ఇంకా వాడికి చూపిస్తున్నా. ఇక్కడ ప్లేట్లో పెట్టాను కదా, ఇది కూడా చెర్రీకి ఎలా ఉంది ఏంటనేది నేనైతే కొంచెం మన స్టైల్ అయితే ఫోకస్ చేస్తున్నా. ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నా. ఈవిడైతే తినదు మా చిట్టు తల్లి అయితే. ఎందుకంటే తను ఓన్లీ వెజిటేరియన్, నాన్ వెజ్ తిందు. ఎగ్ నుండి ఏమీ తిందు అసలు. మీరైతే లైక్ చేయండి.